ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో న్యూజిలాండ్ జట్టు టాప్ ప్లేస్లోకి దూసుకుపోయింది. డబ్ల్యూటీసీ సైకిల్లో న్యూజిలాండ్ తన మొదటి సిరీస్లోనే ఘన విజయం సాధించి పాయింట్ల టేబుల్లో రెండో స్థానానికి చేరుకుంది. మూడో టెస్ట్లో వెస్టిండీస్పై 323 పరుగుల భారీ విజయం సాధించిన కివీస్ సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ న్యూజిలాండ్కు కొత్త డబ్ల్యూటీసీ సైకిల్లో తొలి సిరీస్. 2 విజయాలు, 1 డ్రాతో కివీస్ మొత్తం 28 పాయింట్లు సాధించి భారత్ దక్షిణాఫ్రికాను వెనక్కు నెట్టి రెండో స్థానంలోకి నిలిచింది. ఈ సిరీస్ విజయానికి ప్రధాన కారణం ఓపెనర్లు కాన్వే, టామ్ లాథమ్. కాన్వే ఒకే టెస్ట్లో డబుల్ సెంచరీ ప్లస్ సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్ టామ్ లాథమ్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీలు బాదాడు. ఒకే మ్యాచ్లో ఓపెనింగ్ జోడీ ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో అడిలైడ్లో జరిగిన మూడో టెస్ట్లో ఇంగ్లాండ్పై 82 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ను 2 మ్యాచ్లు మిగిలుండగానే దక్కించుకుంది. ఈ సైకిల్లో ఆస్ట్రేలియా ఆడిన 6 టెస్టులన్నింటిలో గెలిచి పూర్తి 72 పాయింట్లతో టేబుల్ టాప్లో కొనసాగుతోంది. ఇంగ్లాండ్కు వైట్ వాష్ ప్రమాదం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో హోమ్ సిరీస్లో ఎదురైన ఓటమి భారత్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. 9 టెస్టుల్లో 4 విజయాలతో భారత్ 52 పాయింట్లతో 6వ స్థానానికి పడిపోయింది. ఇంగ్లాండ్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 8 టెస్టుల్లో కేవలం 2 విజయాలతో 26 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల టేబుల్ను ఒకసారి పరిశీలిస్తే ఆస్ట్రేలియా 100% పర్సెంటేజ్తో టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా న్యూజిలాండ్ 77.8తో రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 75, శ్రీలంక 66.67, పాకిస్తాన్ 50%తో వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. భారత్ 48.15తో 6వ స్థానంలో ఉండగా ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ 7, 8, 9 స్థానాల్లో ఉన్నాయి.